దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపాసరిదని ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రభు మనకు ఏర్పరిచి ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యములు చాలా ఎంతో ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ ప్రస్తుత కాలంలో, ఈ కృపాయుగంలో, ఈ అంత్య దినాల్లో ఉన్న మన జీవితాలకు దేవుడు పరిశుద్ధ ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. మరి తండ్రి కాలం అయిపోయింది, ఆ తర్వాత కుమారుడు యేసుక్రీస్తు యొక్క కాలం కూడా అయిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని మరి స్వస్థపరిచి అనేక మంది జీవితాల్లో ఆ యొక్క దేవుని యొక్క వెలుగును వెలిగించి, దేవునికి స్తోత్రం, అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన సిలువేయబడి రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టి మరి ప్రతి ఒక్కరిని రక్షించడం కొరకై, దేవుడు తన యొక్క రాజ్యంలోనికి నడిపించడం కొరకై ప్రభు యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభులో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ పైన మరణించి తిరిగి లేచిన తర్వాత, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అనేసి ప్రభు చెప్పారు. ఆ విధంగానే 120 మంది దేవుని యొక్క సన్నిధిలో వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఆ యొక్క వాక్య భాగాన్ని మనము అపుస్తలుల కార్యములు 1వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారీతుడవై ఉండుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన యుద్ధశూరుడని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం వెళుచున్నప్పుడు వెనక ఫరో సైన్యము వారిని వెంబడిస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, మరి ఎదురుగుండా ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు ఆ సమయంలో మోషే గారి యొక్క నాయకత్వములో, దేవునికి స్తోత్రం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క సేవకుడు మోషే గారి యొక్క నాయకత్వములో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో నీళ్లను దేవుడు ఆ యొక్క సమయంలో సముద్రమును పాయలుగా చేసి 6 నేలగా చేసి ఆ నీళ్లను ఇటువైపు కుడివైపు ఎడవైపు ఆఫ్ చేసి మధ్యలో రహదారిగా దేవుడు చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే శాశ్వతమైన దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, కనుపాప వలె ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 103వ కీర్తన గమనించండి, 4వ వచనం చదువుకుందాం ఈ సందర్భంలో. 103వ కీర్తన 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణ కటాక్షము నీ కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యములో చూసినట్లయితే మన ప్రాణములను విమోచించే దేవుడు, మనకు జీవమిచ్చే దేవుడు, పునరుద్ధాన బలమునిచ్చే దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఆయన మనకున్నాడు. ఒక సందర్భంలో, దేవునికి స్తోత్రం, ఒక గ్రామం మందు ఒక పొడుగైన ఒక గడ్డం పెంచుకున్న ఒక పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడికి చాలా పొడుగైన గడ్డం ఉందన్నమాట. సరే, ఆ యొక్క ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఒక మీటింగ్, సువార్త సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక వృద్ధురాలు, ఒక వయసు అయిపోయిన ఒక వృద్ధురాలు కూడా మరి ఆ పాస్టర్ గారి యొక్క ప్రసంగాన్ని వినడానికి ఆ యొక్క సభకు వచ్చింది. వచ్చిన తర్వాత, దేవునికి స్తోత్రం, అయితే పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, అనేక మంది వింటున్నారు. ఈ వృద్ధురాలు కూడా చాలా మరి చక్కగా వింటూ ఉంది. అయితే ఆ పాస్టర్ గారు అటు ఇటు తిరుగుతూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, ఆ యొక్క ప్రసంగం ముగించిన తర్వాత ఆ వృద్ధురాలు చాలా వెక్కి వెక్కి బాగా ఏడుస్తూ ఉందంట. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు పాస్టర్ గారు ఆ వృద్ధురాల దగ్గరికి వచ్చి, అమ్మా, నా ప్రసంగం ద్వారా మీ హృదయము కదిలించబడినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అనేసి ఆ పాస్టర్ గారు ఆ యొక్క తల్లి గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అప్పుడు అందుకు ఆ వృద్ధురాలు అంటుంది, ఏమంటుందంటే, అయ్యగారు,
నేను మీ ప్రసంగం గురించి కాదు ఎక్కి వెక్కి ఏడ్చేది. నాకు ఒక గొర్రెపిల్ల ఉండేది, ఆ గొర్రెపిల్ల తప్పిపోయింది. మీకు ఎలాగా గెడ్డం ఉందో ఆ గొర్రెపిల్ల కూడా ఒక గెడ్డం ఉంది. మీరు అటు ఇటు తిరుగుతూ ప్రసంగం చేస్తూ ఉంటే నా గొర్రెపిల్ల, తప్పిపోయిన గొర్రెపిల్ల చాలా రోజులు అయిపోయింది, కనబడటం లేదు. అది గుర్తుకొచ్చింది నాకు. ఆ యొక్క గొర్రెపిల్ల గుర్తుకు రాబట్టి నేను ఎక్కి వెక్కి ఏడుస్తున్నాను అనేసి చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 13:23 చూసినట్లయితే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఇంకొకరు 30 ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనే విత్తనము విత్తబడుచున్నప్పుడు దేవునికి స్తోత్రం. మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆత్మ కార్యాల గురించి ఈరోజు ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 14:16 గమనించినట్లయితే, మరి పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడంటే ఆదరణకర్త అయి ఉన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా, అంటే మన జీవితాలు నడిపించడానికి, మన యొక్క విన్నపములు దేవునికి తెలియచేయడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడతారో, ఉత్తరవాదిగా ఉన్న ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మకు ఎవరైతే లోబడతారో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 చూసినట్లయితే, ఆత్మయందు బాప్తిసం పొందుట, అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిజం అనే క్రమం అనేది చాలా విలువైనది. నీటి ద్వారా బాప్తిసం పొందటము, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం అనేది అది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన జీవితం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో మూడవదిగా మనం గమనించినట్లయితే, మరి యోహాను సువార్త 16:8 మనం ధ్యానించినట్లయితే, యోహాను సువార్త 16:8 ఆయన ఒప్పుకొన చేయును, అంటే కన్విన్సర్, అంటే ప్రభునందు ప్రియులారా, మనం పాపముల గురించి, తీర్పుల గురించి, లోకముల గురించి ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ క్రమములో ఎవరైతే ఉంటారో, పరిశుద్ధాత్మకు ఎవరైతే లోబడతారో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు వారి జీవితాలు దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో వారు ఒప్పించబడుతున్నారు. వాక్యం ద్వారా ఒప్పించబడుతున్నారు, ఆత్మ ద్వారా ఒప్పించబడుతున్నారు, పరిశుద్ధాత్మ యొక్క ప్రవచన వాక్యం ద్వారా ఒప్పించబడుతూ దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు. నాలుగవదిగా గమనించినట్లయితే రోమాపత్రిక ఈ సమయంలో 8:14 చదువుకుందామండి. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. అంటే డైరెక్టర్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక డైరెక్టర్గా మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. మనమందరము దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ కొరకై మన జీవితాలు తీర్మానం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. మన శరీరము, ప్రాణము, ఆత్మను దేవునికి అప్పగించుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ కార్యాల్లో ఒక డైరెక్టర్గా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను నడిపిస్తూ ఉంటాడు. మరి గమనించినట్లయితే 5వ మాటగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 మనం గమనించినట్లయితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎర్నెస్ట్ అంటే సంచకరువు. దేవునికి స్తోత్రం. ఎర్నెస్ట్ అంటే సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నాం. అయితే 13 మనం గమనించినట్లయితే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ
సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్ర పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్ర పొంది ఉన్నాం. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిగా మన జీవితంలో తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. 6వ మాటగా గమనించినట్లయితే ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అండి. మరియు మద్యముతో మత్తులై ఉండబడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులైనడి. హల్లెలూయా. ఫుల్నెస్ అంటే ఆత్మపూర్ణులైనటం. పరిశుద్ధాత్మ కార్యాల్లో గమనించండి, 6వదిగా ఆత్మపూర్ణులై ఉండటం అనేది చాలా అవసరం. మనం ఏ విధముగా ఆత్మపూర్ణులై ఉండగలుగుతాం? తర్వాత వచనంలో చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించాడు. 19, 20, 21 వచనాలు గమనించినట్లయితే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా ఆత్మపూర్ణమై ఉండాలంటే పాటలతో ప్రభుని స్తుతించాలి, స్తుతి ఆరాధన చేయాలి, ప్రార్థించాలి. దేవుడు చేస్తున్న మేలులు జ్ఞాపకం చేసుకునొచ్చు. మనము ప్రభు సన్నిధిలో స్తుతియాగం చేయాలి. దేవుడి వాక్యముల నుండి మనం చూసినట్లయితే సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించమని దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అంటే ఆత్మపూర్ణులైనట, ఫుల్నెస్ కలిగి ఉండట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 7వ మాటగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ కార్యాల్లో 7వ మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. అంటే మహిమ స్వరూపైన ఆత్మ మన మీద నిలిచున్నప్పుడు మనము విజయవంతమైన క్రైస్తవ జీవితము చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు, వ్యాధులు, బలహీనతలు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటి నుండి దేవుడు మనకు విముక్తిని కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచున్నప్పుడు మనం ఏంటంటే ధన్యులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. మహిమా స్వరూపైన ఆత్మ అంటే గ్లోరీ స్తుతి ఆగము చెల్లించుట. యెషయా గ్రంథములో 6వ అధ్యాయం చూసినట్లయితే, అత్యున్నత సింహాసనందు ప్రభు ఆశ్రయుడుగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. కెరేబులు, సెరేబులు, మహాదూతలు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేర్చున్నప్పుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మహిమా స్వరూపైన ఆత్మ కొరకు మనము కనిపెట్టి ప్రార్థించాలి. మహిమా స్వరూపైన ఆత్మ మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు మనము ఈ లోకములో విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనించినట్లయితే కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. చెవి గలవాడు వినుగాక. ఒక సందర్భంలో ఒక మంచి బిలీవర్, ఒక మంచి విశ్వాసి తన స్నేహితుడిని ఎలాగైనా సరే ఆదివారము ఆరాధనకు తీసుకెళ్ళాలి, చర్చికి తీసుకెళ్ళాలనేసి ఎంతో బ్రతిమలాడి మరి తీసుకెళ్ళాడు. అయితే ఆయన దేవుడు అంటే నమ్మని వ్యక్తి. కానీ అతని స్నేహితుడు, అయ్యో నా స్నేహితుడు
చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, పరలోకం చేరడు, ఎలాగైనా సరే నా స్నేహితుని రక్షించుకోవాలనేసి ఎంతో పట్టుదలతో మరి ఆయనను చర్చికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క సమయంలో బలవంతంగానే కూర్చున్నాడు. ఆరాధన జరుగుతుంది, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. మరి దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుతున్న సందర్భంలో ఏం చేశారంటే ఆ యొక్క వ్యక్తి ఏం చేశారంటే 2 చెవులు మూసుకున్నాడు, ఇలా చేతులతో ఇలా మూసుకున్నాడు. వాక్యం వినొద్దు అంటే వాక్యం వినడం ఆయనకి ఇష్టం లేదు. అలా పెట్టుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, ఆ యొక్క సమయంలో దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుదలతో దేవుని మాటలు వినకూడదని పట్టుదలతో అలాగా ఉన్నాడు. హఠాత్తుగా ఆ సమయంలో ఒక దోమ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక దోమ వచ్చి ఏం చేసిందంటే అతని కుట్టేసరికి 2 చెవులు తీసేసాడు. ఆ 2 చెవులకు పెట్టిన ఆ 2 చేతులు తీసేసాడు, ఆ వేలు తీసేసాడు. తీగానే ఆ సమయంలో ఎప్పుడైతే ఆ 2 చెవులకు పెట్టిన ఆ చేతులు ఆ యొక్క వేలు తీసేసాడో, దేవుని బిడ్డారా, చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆయన వెంటనే విస్మయం చెంది, అయ్యో నేను చెవులున్నాయి కదా, నాకు చెవులు గలవాడు వినుగాక అనేసి ఈ మాట వినపడింది. అసలు ఏంటో వాక్యం విందామనేసి ఇక ఆ చెవుల్లో ఏంటంటే ఆ వేలు పెట్టుకోకుండా వింటా ఉన్నాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరిగింది. హల్లెలూయా. అతని జీవితంలో దేవుని ప్రేమను పొందుకున్నాడు. యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానం గురించి విన్నప్పుడు చాలా అద్భుతమైన విధానంలో దేవునికి స్తోత్రం, అతనికి రక్షణ కలిగింది. అతను రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైన జీవితం అతని జీవితానికి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములను మనం చూసినట్లయితే ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ కార్యాల్లో ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా, ఒక అడ్వకేట్గా ఉంటాడు. రెండవదిగా ఆత్మయందు బాప్తిసం పొందడం, అంటే పరిశుద్ధాత్మలో మనం బాప్తిసం పొందడం. మూడవదిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పుకొని చేస్తాడు. నాలుగవదిగా ఒక డైరెక్టర్గా ఉంటాడు, నడిపించే నాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు, మన సంఘానికి, మన జీవితాలకు ఆయన ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఆయన ఒక సంచకరువుగా ఉన్నాడు, ఎర్నెస్ట్ అంటే ఒక సంచకరువుగా ఉన్నాడనేసి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆరోదిగా ఆత్మపూర్ణుడైనడి, ఒక ఫుల్నెస్, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినప్పుడు ఆయన కృపలో మనం జీవించగలుగుతున్నాం. ఆయన వాత్సల్యత మన జీవితంలో ఉంది, ఆయన యొక్క సన్నిధి మనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మరి మహిమా స్వరూపైన ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనమందరము కూడా విజయవంతమైన క్రైస్తవ జీవితము చేయగలుగుతాం. ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితంలో ఇంకా ఏమి చేయనై ఉన్నాడో రోమా పత్రికల నుండి మనము 8వ అధ్యాయము 26వ వచనం ధ్యానించినట్లయితే, అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో చక్కగా వ్రాయబడి ఉందండి బైబిల్ గ్రంథంలో. 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, జాగ్రత్తగా ఆలకించండి, మనము కొన్ని సందర్భాల్లో బలహీనలుగా ఉంటున్నాం. మరి కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యాధి కానీ, బలహీనత కానీ, ఆర్థికమైన సమస్యలు కానీ, ఏదైనా పోరాటములు కానీ మనలో ఒక్కోసారి మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము నిస్సహాయం అయిపోతున్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, నీవు బలహీనురాలుగా ఉన్నావా, నీవు ఒక బలహీనుడుగా ఉన్నావా, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అటువలే మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయట కొరకై ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను వాక్యం సెలవిస్తుంది. నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనతను చూచి ఆయన మనం బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అంటే మనకు ఒక హెల్పర్గా ఉంటాడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ కార్యాల్లో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేసే అద్భుతమైన కార్యం ఏంటండి? ఆయన మనకు ఒక హెల్పర్గా ఉంటాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా మనకు ఉంటాడు. కనుక మరి 9వ మాటగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి, 3వ అధ్యాయము 16వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎదుగుగా. చాలండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ మీలో నివసించువాడు ఏంటండి? పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఆదరణకర్త అయిన ప్రభు, ఆత్మస్వరూపమైన దేవుడు, మహిమాస్వరూపమైన దేవుడు, ఆయన మనలో నివసించడం కొరకు ఇష్టపడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. కనుక అంటే వెళ్ళాలి అంటే మనలో నివసించువాడు, మనతో మనల్ని నడిపించే ఒక నాయకుడిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక 10వ మాటగా చూసినట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయం అండి. రోమాపత్రిక మరి 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 15-13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చూసినట్లయితే పరిశుద్ధాత్మ కార్యాల్లో ఆనందముతో నింపే దేవుడు మనల్ని. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరని దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యూదయ, సమరయ, యెరూషలేము అంతటా సాక్షులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కనుక విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా అనేక మంది భక్తురాలు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని బిడ్డలు, పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు కానీ ఈ తరములో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డలు విస్తారముగా నిరీక్షణతో ఉన్నారు. విస్తారముగా విశ్వాసముతో ఉన్నందువలన పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టి ఆత్మచేత నింపబడినప్పుడు వారు సమస్త ఆనందముతోనూ సమాధానముతో జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో గమనించినట్లయితే అంటే ఒక జాయ్ అంటే ఒక ఆనందముతో జీవించే జీవితం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనందము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు, దేవుని చిత్తములో మనము జీవించినప్పుడు ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాం. అదే విధముగా దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, 11వ మాటగా చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే దిగుతుందో అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే క్రియ చేస్తూ ఉంటుందో అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, ప్రభు సూచికలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు సార్వత్రిక సంఘం గురించి, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘం గురించి దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి దైవజనుడు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి అంత్య దినాల్లో. దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ కనుక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం. విడుదల, విమోచన, శాపము నుండి, పాపము నుండి, వ్యాధిగ్రస్తుల నుండి,
పలు విధమైన బంధకాల నుండి విడుదల అనుగ్రహించేదే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆయన ఒక ప్రభువే ఆత్మ, ఒక కింగ్ అంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఉండి మన జీవితాలను ఏలుబడి చేయడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 12వ మాటగా గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం అండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేశాను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఒక లైఫ్, జీవమిచ్చే ఆత్మ. ఎటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాము? మన జీవితాలను జీవింపచేసే ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన కొరకు పాటలు పాడటానికి, ఆయన కొరకు సువార్తను ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన వెతికి రక్షించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జీవమునిచ్చే ఆత్మను మనం కలిగి ఉన్నాం. మనం జీవింపచేసేది వాక్యమే, మనం జీవింపచేసేది పరిశుద్ధాత్మ దేవుడే, మనం జీవింపచేసేది ఆయన మహిమ కొరకు నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. ఒక లైఫ్ అంటే మనం ఆయన కొరకు జీవించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దైవజనాంగం గమనించండి. 13వదిగా మనం గమనించినట్లయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు గమనించినట్లయితే 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఓకే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ముద్ర వేశాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో, నీ హృదయంలో ఆయన ప్రభువుగా దేవుడిగా స్వీకరించావో, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, ఆయన సంఘములో జీవిస్తున్న మనము, ఆయన యొక్క చిత్తములో దేవుడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఒక ముద్ర మనకు వేశాడు. హల్లెలూయా. ఒక ముద్ర. మనము ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఏంటండి సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఏదైనా సరే అట్లనే మన జీవితంలో పరిశుద్ధాత్మ అనే ముద్రను మనం వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ముద్ర మనల్ని ఏం చేస్తుందంటే రూపాంతరము చెందడానికి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సార్వత్రిక సంఘం, ప్రపంచ నలుమూలల్లో సిద్ధపడుతున్న దైవజనులు, విశ్వాసులు, సార్వత్రిక సంఘం, దేవుని వాక్యాన్ని ప్రేమించే సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్న దేవుని యొక్క బిడ్డలు రూపాంతరం చెందుతున్నారు. ఎందుకంటే మనమందరము పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడి ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటే మార్క్ ఆఫ్ గాడ్ అంటే ఒక ముద్ర, అంటే దేవుని ముద్రను మనం కలిగి ఉన్నాం. దేవుని ముద్రను కలిగిన వారిని ఎవ్వరు కూడా కదిలించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసం నుండి వేరు చేయలేరు, సంఘము నుండి వేరు చేయలేరు, పరిశుద్ధాత్మ నుండి వేరు చేయలేరు, దేవుని ప్రేమ నుండి వేరు చేయలేరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవిస్తారు. హల్లెలూయా. ఎవరి కోసం జీవిస్తారండి? ప్రభువు కొరకు జీవిస్తారు. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే మరి 14వ మాటగా చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలన నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అంటే న్యూ నేచర్, ఒక క్రొత్తగా జన్మించే జీవితము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఒక న్యూ నేచర్ అంటే ఒక క్రొత్త జీవితము, ఒక విశ్వాసముతో జీవించే జీవితము. ఈ లోకములో ఉండగానే మనం పరలోక సంబంధమైన జనులుగా మనము సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధమైన ఆచారాలు, ఇహలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన కార్యాల కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది.
పరలోక సంబంధమైన దేవుని పిలుపులో పరిశుద్ధ సహోదరులుగా మనం పిలువబడుతున్నాం. దేవుడు తన చిత్త ప్రకారముగా ఆయన మనం పిలిచాడు. ఆయన పిలుపులో ఉన్న ప్రభావము, ఆయన పిలుపులో ఉన్న ప్రేమ, ఆయన పిలుపులో ఉన్న ఆశీర్వాదము, ఆయన పిలుపులో ఉన్న అభిషేకాన్ని గుర్తించే దేవుని బిడ్డలు పరిశుద్ధ ఆత్మకు లోబడి జీవిస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలు అయి ఉన్నామనేసి మరొకసారి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 45వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే గమనించండి. 45వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి తిని భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ అంటే గమనించండి, ఆనంద తైలము, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఒక ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకించాడు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. అనేక మందికి ఈ లోకంలో ఈ భాగ్యం లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మరి ఒక ఆనంద తైలముతో మనల్ని అభిషేకించి తన చిత్తములో, తన కృపలో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని వాక్యములో ఇక గమనించినట్లయితే మరి 16వ మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమ విషయం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని నువ్వు ప్రార్థిస్తున్నాననేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. ఇది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే శక్తి కలిగిన ఆత్మ, ఒక పవర్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడటం. పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, మనం సాతానును జయించగలుగుతాం, శోధనలు జయించగలుగుతాం, వ్యాధిని జయించగలుగుతాం, ఆర్థికమైన సమస్యలు జయించగలుగుతాం, అనేకమైన పోరాటాలు మనం జయించగలుగుతాం. కారణం ఏంటంటే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు శక్తిని ఇస్తాడు. ఏమండి, మనకు శక్తినిచ్చి అభిషేకాన్ని ఇచ్చి దేవుడు మన జీవితాలను రూపాంతరము పరిచి మన యొక్క ఆలోచనలో శక్తి, మన యొక్క మాటలో శక్తి, మన ప్రార్థనలో శక్తి, మన విశ్వాస జీవితంలో ఒక శక్తివంతమైన క్రైస్తవ జీవితం చేయడం కొరకే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉన్నతమైనవి, చాలా విలువైనవి. దేవుడి బిడ్డలారా గమనించండి. అంటే ఆయన యొక్క శక్తి కలిగిన ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. 17వ మాటగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. బాహ్య పురుషుడు అంటే మన శరీరంలో ఎప్పుడైనా ఒకసారి బలహీనం అయిపోవచ్చు. ఏదైనా వ్యాధి వచ్చి కానీ, ఏదైనా రోగం వచ్చి కానీ. మరి ఆ మధ్యకాలంలో బాగా కరోనా వైరస్ వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు ప్రపంచంలో. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అండి. అయితే వాక్యం చెప్తుందంటే మేము అధైర్యపడము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని స్తోత్రం, కొరింథీ సంఘానికి రాస్తూ, మా బాహ్య పురుషుడు కృషించునను, మనం కనపడుతున్న ఈ బాహ్య శరీరము ఒకవేళ కృషించిపోయినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాహ్య పురుషుడు అంటే ఒకవేళ శరీరం బలహీనం అయిపోయినా ఆంతర్య పురుషుడు బలవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మనము దేవుని వాక్యం ద్వారా మనం జీవిస్తున్నాం.
దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క అభిషేకం ద్వారా మనం జీవిస్తున్నాం. మహిమాసురమైన ఆత్మ, సహాయం చేయు ఆత్మ, మన బలహీనతను చూసి మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మను మనం కలిగినందుకై మనమందరం 2 చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తుతియాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే మనము నూతన పరచబడుతున్నాం. అంటే రెన్యువల్ అంటే నూతన పరచబడుట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన ఆత్మీయ ప్రయాణంలో, విశ్వాస జీవితంలో మనం నూతన పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ప్రభావాన్ని మనకిచ్చి, దేవుడు తన యొక్క ప్రేమను మనకిచ్చి, దేవుడు తన యొక్క అభిషేకాన్ని మనకిచ్చి మన జీవితాలను నూతనపరిచి ఆయన మహిమ కొరకు మనం నిలబెడుతున్నాడు. 18వ మాట గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశోధించువాడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను కలిగిన దేవుని బిడ్డలు పరిశోధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటారు. దేవుడు రాబోయే దినాల్లో జరగబో సంగతులు కూడా దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్లో చూసినట్లయితే రాబోయే దినాల గురించి, మరి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం గురించి మనం గమనించినట్లయితే రాబోయే దినాల్లో ఏమి జరగబోతున్నాయో దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. సమయము సమీపించినది కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును గ్రహించువాడు ధన్యుడు. దేవుని వాక్యములోని గమనించినట్లయితే ప్రభునందులారా, అయితే ఆయన పరిశోధించే దేవుడు. ఇంకా పరిశుద్ధాత్మ కార్యాల్లో పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధంగా ఉంటాడో వాక్యము తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం అండి, 26వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం గమనిస్తున్నాం. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమైనాడంటే ఆయన బోధకుడై ఉన్నాడు. అంటే ఒక టీచర్, ఒక బోధకుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండి దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క ప్రవచన వాక్యము ద్వారా మన జీవితాలకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు బోధించి ఆయన ఒక టీచర్గా ఉండి మనం నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఒక బోధకుడిగా ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు. కాబట్టి యెషయా గ్రంథము 11వ అధ్యాయము గమనించినట్లయితే మరి 2వ వచనంలో అక్కడ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ రాయబడింది. అంటే ఏంటంటే ఇక్కడ అండర్స్టాండింగ్, అంటే వివేచన ఆత్మను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఏమైనాడంటే వివేచన కలిగిన ఆత్మను ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వివేచన కలిగిన ఆత్మను కలిగిన దేవుని బిడ్డలు విజయవంతమైన క్రైస్తవ జీవితం చేస్తారు. వారు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, ప్రపంచంలో ప్రజలకి ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని వాక్యం నుండి మనం చూసినట్లయితే మరి ఇక్కడ వివేచన ఆత్మ, ఒక అండర్స్టాండింగ్, దేవుని యొక్క ప్రేమను, దేవుని కృపను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును అండర్స్టాండింగ్ చేసుకోవటం, అంటే వివేచన ఆత్మను కలిగి ఉండటం, దేవుని చిత్తానికి లోబడటం అనేది అదెంతో ఆశీర్వాదకరమైన జీవితం. కనుక వివేచన ఆత్మను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆ విధముగా క్రియ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుకుందామండి. 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించినప్పుడు ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించినప్పుడు అభిషేకాన్ని మనం పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించినప్పుడు ఆర్థికంగా ఆత్మీయంగా మనం దీవించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుందంటే జయం అనుగ్రహించును, అంటే విక్టరీ లైఫ్, జయం అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో గొప్ప జయం అనుగ్రహించి ఆయన కృప చేత మనల్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పక్షమున ఆయన ఉండి ఆయన దూతలు మనకు కావలిగా ఉంచి ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచి ఆయన అభిషేకాన్ని మనకు తోడుగా ఉంచి దేవునికి స్తోత్రం మనకు జయమిస్తాడు. మనం అపజయపాలము. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనకు జయం అనుగ్రహించే దేవుడుగా మనకున్నాడు. వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, మరి రోమాపత్రిక 8వ అధ్యాయము మీరు గమనించండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఉంది. 8-16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులమై ఉన్నాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు వాడు. ఈ లోకంలో ఒక శ్రమలు వస్తున్నాయా? ధైర్యంగా ఉండు. దేవుని వాక్యం చెప్తుందంటే దేవునికి స్తోత్రం. ఇక్కడ 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఈ విధంగా ఉన్నాయి. సాక్ష్యం ఇచ్చువాడు అంటే విట్నెస్, అంటే లోకానికి ఒక సాక్షులుగా మనల్ని దేవుడు ఆయన నిలబెడుతున్నాడు. ఈ లోక సంఘానికి ఒక సాక్షులుగా, ఈ లోకంలో ప్రజల మధ్యలో మనమందరం ఒక సాక్షులుగా ఉండడం కొరకై మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే